ఈరోజు దేవుడు సంతుష్టిగా ఉంచాడా, సమృద్ధిగా ఉంచాడా, ఈరోజు ఆశీర్వదించాడా, ఈరోజు అన్ని రీతిలుగా చూసుకుంటున్నాడా, పోషిస్తున్నాడా? రేపటి గూర్చిన చింత ఎందుకు? చింతించకండి, మీ చింత యావత్తు నా మీద మోయండి అని అంటుంటే మనం అంటాము, లేదు నేనే మోయాలి, నేనే భరించాలి, మరలా రేపేం జరగబోతుందో, మరలా ఏం అవ్వబోతుందో అని చింతతోటి ఉన్నారా? కీర్తనలు 112 అధ్యాయము 7వ వచనంలో ఉంటుంది చూడండి. కీర్తనలు 112:7. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును, వాడు దుర్వార్తకు జడియడు. ఏంటంట? మనము యెహోవాను ఆశ్రయించినప్పుడు అంట స్థిరముగా ఉంటుందంట. దుర్వార్తకి మనం ఎప్పుడు కూడా భయపడమంట. నేను ఇంకో ట్రాన్స్లేషన్ కూడా చదువుతాను ఎప్పుడు, అది వాడుక తెలుగు భాషలో ఇలాగ ఉంటుంది చూడండి. అతడు దుర్వార్తకు జడిసిపోడు, అతడు యెహోవాను నమ్ముకొని నిబ్బరముగా ఉంటాడు. హల్లెలూయా. ఇక్కడ నిబ్బరంగా ఉన్న వారు చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? అలవాటుగా చెప్పకండి. నిజంగా ఉందా? నిజంగా అటువంటి స్థిరత్వం ఉందా? దుర్వాత ఏదొచ్చినా నేను జడియను, నేను బెదిరిపోను, నేను భయపడను, అతడు దుర్వార్తకు జడియడు. ఈరోజు బ్యాడ్ న్యూస్ అని అంటే భయపడుతున్నారా? చూడండి, ఇంగ్లీష్లో ఉంటుంది. ఐ ఆల్వేస్ రీడ్ 2 to 3 వర్జన్స్ అన్నమాట టు గెట్ ఫుల్ అండర్స్టాండింగ్. దే డు నాట్ ఫియర్ బ్యాడ్ న్యూస్, they confidently trust the Lord to care for them. Hallelujah. ఇంగ్లీష్ అర్థమైన వారు హల్లెలూయా చెప్తారా? They do not fear bad news. బ్యాడ్ న్యూస్కి భయపడరంట. They confidently trust the Lord to care for them. అంటే కరువులో కూడా నా దేవుడు నన్ను పోషిస్తాడనే నమ్మకత్వం మీకు ఉందా? లేమిలో కూడా నన్ను పోషిస్తాడు, యెహోవా ఈరే నన్ను పోషిస్తాడు. ఈరోజు బ్యాడ్ న్యూస్ ఎక్కడ చూసినా బ్యాడ్ న్యూస్ అండి. వార్తల్లో చూడండి, ఏమైనా గుడ్ న్యూస్ ఎప్పుడైనా వినబడుతుందా చెప్పండి? మీరు చెప్పండి. న్యూస్ పేపర్ చదువుతాం, ఆర్టికల్స్ చదువుతాం, అన్ని బ్రేకింగ్ న్యూస్, బ్యాడ్ న్యూస్. అసలు గుడ్ న్యూస్, అసలు గుడ్ జరగట్లేదా ఈ లోకంలో? మంచి కార్యాలు ఏం జరగట్లేదు. మంచి కార్యాల గురించి ఎక్కువ కవర్ చేయరా? ఎందుకు కవర్ చేయరు? ఆలోచించారు ఎప్పుడైనా? ఎప్పుడు చూసినా ఏది చెడుగా అయిందా, ఏది నాశనం అయిందా, ఎవరి మర్డర్ చేస్తారా, ఎవరు ఎటువంటి హత్యలు చేస్తారా, ఎప్పుడు ఎటువంటి విఫలత, ఏది స్టాక్ మార్కెట్ ఎక్కడ లాస్ అయింది, స్టాక్ మార్కెట్ హై వెళ్ళినప్పుడు చెప్తారా అంతగా? ఈ బ్యాడ్ న్యూస్ చెప్పినంతగా దాన్ని ప్రచురణ చేస్తారా? నో, దే డోంట్. ఏమైనా మంచి కార్యాలు ఏమైనా జరుగుతున్నప్పుడు దాని గురించి ఎక్కువ ప్రచారం చేస్తారా? చేయరు. కానీ ఏదైతే నాశనం అవుతుందో, ఏదైతే అన్నీ కూడా చెడుగా జరుగుతాయి, అది మాత్రము ఇంతగా అన్ని న్యూస్ ఛానల్స్లో ఒకటి తర్వాత ఒకటి వస్తుంటాయి. వై? బికాస్ ద ఎనిమీ వాంట్స్ టు ఫీడ్ యూ విత్ ఆల్ ద బ్యాడ్ న్యూస్. ఎప్పుడు చూసినా అపవాది మనల్ని ఏ రీతిగా కలవర పెడదామా, ఏ రీతిగా భయంలో పెడదామా, ఏ రీతిగా నాకు కూడా అదే జరుగుతుంది, మన కుటుంబానికి కూడా అదే జరుగుతుంది అనే భయము. నన్ను పోషించే దేవుడు నన్ను కాపాడుతాడు, నన్ను పోషిస్తాడు, నేను నమ్ముకున్న దేవుడు నాకు సహాయకుడు అని నమ్మకుండా చేయడానికి అపవాది ఇటువంటివి మనం. అందుకని బీ వెరీ థాట్ఫుల్, బీ వెరీ వైజ్ ఇన్ చూసింగ్ వాట్ యు ఆర్ లిసనింగ్. ఏది వింటున్నారు, ఏది చూస్తున్నారు, అక్కర్లేని వార్తలు మనకు వద్దండి. దేవుడు గత సంవత్సరం అంతా కాచి కాపాడాడు, ఎన్నో మేలు చేస్తాడు, ఎంతో ఆరోగ్యం ఇచ్చాడు. అవన్నీ జ్ఞాపకంకు ఉంచకుండా ఇటువంటి చిన్న డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటాడండి, పరధ్యానంలోకి నడిపిస్తుంటాడు. అందుకని జాగ్రత్త. బీ కేర్ఫుల్ ఆఫ్ వాట్ యు ఫీడ్ ఇన్ యువర్ మైండ్. ఏది అంగీకరిస్తున్నారు, ఏది ప్రతిసారి ఎప్పుడు చూసినా నెగటివ్ పీపుల్ అరౌండ్ యూ, ఎప్పుడు చూసినా నీ వల్ల కాదు, హేళన చేసేవారు ఉన్నారా, గేలి చేసేవారు ఉన్నారా, ఎప్పుడు చూసినా కుదరదు, సాధ్యం కాదు, అసాధ్యం అన్నవారే ఉన్నారా మీ చుట్టూ? వారి దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోండి. దేవుడు అంటున్నాడు, నిన్ను బలపరచు క్రీస్తుని బట్టి సమస్తము సాధ్యము. నమ్మాలి. నెగటివ్ పీపుల్ ఆల్వేస్ హ్యావ్ అ వెరీ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్. మనం చేయాలని ఎంతో ఉత్సాహంతో వస్తుంటాం, ఎంతో వైరాగ్యం. ఇప్పుడు చూడండి, దేవుని సన్నిధికి వచ్చిన మీరందరూ కూడా ఇక్కడ పరలోకపు అనుభవము పొందుకొని అంతా కూడా ఎంతో రీఛార్జ్ అయ్యి వెళ్ళేటప్పటికి ఇంటికి వెళ్ళగానే ఎదుర్కొంటారు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఇంత లేట్ రావద్దని, ఎన్నిసార్లు చెప్పాలి నువ్వు ఇది చేయొద్దని, ఎందుకు వెళ్తావు, ఏం చేస్తున్నావు, ఏంటి అని రెడీగా ఉంటారు కదా మనల్ని నిరుత్సాహపరచడానికి. అది వారు కాదు, వారిని ప్రేరేపిస్తున్న అపవాది, చీకటి శక్తులు. వారితో పోట్లాడటం కాదు. అయినప్పటికీ ఈరోజు విన్నట్టు వారు ఎన్ని మాటలు అన్నా నేను మాత్రం నా ఆనందాన్ని కాపాడుకుంటున్నాను నిశ్చయతతోటి వెళ్ళండి.
ఎందుకంటే పోరాటాలు రావని చెప్పట్లేదండి, శ్రమలు రాక ఆనందించండి అని చెప్పట్లేదండి. వస్తాయి, తప్పకుండా వస్తాయి. కానీ వాటి మధ్యలో ఆనందించాలంట. ఎన్ని మాటలు, ఎన్ని సూటిపోటు మాటలు, ఎన్ని కత్తిపోటు వంటి మాటలు వచ్చినప్పటికీ కూడా నేను ఆనందిస్తాను. ఈరోజు దుర్వార్తకు భయపడకండి, జడియకండి. బికాస్ దే కాన్ఫిడెంట్లీ ట్రస్ట్ ద లార్డ్ టు కేర్ ఫర్ దెమ్. లర్న్ దట్ గాడ్ విల్ కేర్ ఫర్ యూ. అక్కర్లేని వార్తలకి, దుర్వార్తలకి భయపడద్దు అని మనం నిశ్చయించుకుందాం. మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలయ్యా. నిజంగా నీ అందు భయభక్తులు కలిగి ఉంటే ఎన్ని ఈవులు మాకు ఇచ్చే దేవుడు అయ్యా. You didn't ask us to do big, Lord. You just asked us to believe and have faith and to obey you, Lord. అట్టి కృప మాకందరికి దయచేయమని అడుగుచున్నాం దేవా. నీ సన్నిధిలో వచ్చిన ప్రతి ఒక్కరిని దేవా నీవే మాట్లాడవని, నీ వాక్యాన్ని నూరంతలుగా తండ్రి ఫలింపచేయమని అడుగుచున్నాం దేవా. ఇది మొదలుకొని దేవా మా ఆనందాన్ని, సమాధానాన్ని, సంతోషాన్ని కాపాడుకుంటూ దేవా ప్రతిరోజు జీవించే జీవితం ఒక వరముగా ఎంచుకుంటూ ముందుకు సాగే కృపను దయచే. చచ్చిపోతే బాగుండు, నేను లేకపోతే బాగుండు, ఇది జరిగితే బాగుండు అని నాశనాన్ని కోరేవారుగా కాక దేవా, నువ్విచ్చే ఈ జీవితం, నువ్వు ఇచ్చిన ఈ జీవితాన్ని గొప్ప భాగ్యంగా ఎంచుకుంటూ దేవా జీవించినంత వరకు నీలో ఆనందిస్తూ, నిన్ను వెంబడిస్తూ, నీ వాక్యానుసారమైన జీవితాన్ని మాకు అందరికీ అనుగ్రహించమని, భయభక్తులు కలిగిన జీవితము మాకు దయచేయమని, ప్రతి దినము నీ సన్నిధిలో నీ వాక్కుని వెతుకుంటూ వాక్కుని తినేవారుగా మమ్మల్ని చేయమని అడుగుచున్నా దేవా. నీ గడపల దగ్గర తండ్రి ధ్యానించేవారుగా, నీ గడపల దగ్గర తండ్రి వేచి ఉండేవారుగా మమ్మల్ని చేయమని, ముందున్న మా జీవితాన్ని నీవే నడిపింపజేయమని, నీ గొప్ప కార్యాలను మా ద్వారా జరిగించమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి.